ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సొంత మీ ఫోటో అయినా పెట్టుకోండి, ఫ్రెండ్స్ ఫోటో అయినా పెట్టుకోండి, ముఖ్యంగా బ్రదర్ బాండింగ్ ఫోటోస్ అయినా పెట్టుకోండి. ఈ వీడియో అనేది నేను నిన్న నైటే చేయాలి. కానీ నేను నిన్న నైట్ ఇంకో వీడియో ఉండే కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. చాలా బాగుంది డైలాగ్ అనేది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్. నీ టైం బాలేదంటే చిన్నోడు మాణిక్యవేల్ రాయంతో మాట్లాడు. నీ టైం మరీ బాలేదంటే ఆడన్న ముత్తువేల్ రాయంతో మాట్లాడు. నీ పుట్టిన టైమే బాలేదంటే ఆడన్న కార్తవరాయంతో మాట్లాడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. కొంచెం అది సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా, మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది. ఒకవేళ మీరు ఆ వీడియో మధ్యలో వీడియో క్లిప్ యాడ్ చేద్దామని అనుకుంటే, అంటే నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియో కూడా డిస్క్రిప్షన్లో వీలు ఉంటే పెడతాను. కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు ఆ వీడియో క్లిప్పే యాడ్ చేయకండి. ఈ లిరికల్ ఓకే బాగుంది. ఈ లిరికల్లో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఏం బెనిఫిట్ అంటే ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టుకోవచ్చు, బ్రదర్ అయితే ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు, బాండింగ్ చాలా బాగుంటుంది. ఇంకా సొంత మీ ఫోటో పెట్టుకోండి. ఇందులో నేను చేసింది ఏంటంటే ఇందులో సొంత ఫొటోసే పెట్టాను. కావాలంటే యాక్టర్ ఫొటోస్ అయితే పెట్టుకోండి. మీకు నచ్చిన యాక్టర్స్ ఫొటోస్ అంటే 1 by 1 పెట్టుకోవచ్చు. ఓకే, ట్రై చేయండి. బ్రదర్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చెప్పకూడదులే కానీ. ఓకే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఈ వీడియో కింద ఒక ఫాంట్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ కదా ఫాంట్ అనేది, యాడ్ చేసుకోండి. మర్చిపోవద్దు ఫాంట్ అనేది. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే లిరిక్స్ అయితే మొత్తం యానిమేషన్ పెట్టాను. ఒకసారి దీన్ని అంటే బ్యాక్ తీసుకుంటున్నా, ఎందుకంటే అది బాక్స్ మొత్తం వచ్చేసింది. క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ సెక్షన్లో ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఫాంట్ లింక్ చెప్పాను కదా, ఇచ్చేసిన, చెక్ చేసుకోండి. ఓకేనా, ఒక ఫైర్ వీడియో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ ఫైర్ వీడియో అనేది, అసలు మర్చిపోవద్దు. ఫైర్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు వీడియో క్లిప్ రీప్లేస్ పెట్టుకోవచ్చు. కలర్ ఈ ఫోటో తీసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో చేంజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. కానీ ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. ఆ వీడియో క్లిప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే ఫైర్ వస్తుంది, మీరు యాడ్ చేసి చెయ్యండి, లేకపోతే వదిలేసేయండి. కానీ బాగుంటుంది ఇది అనుకుంటా, ఇది కాదు, ఇది. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి కొంచెం జూమ్ చేస్తున్నా. అంటే ఫోటో ఎంతైతే ఉందో అంతే పెట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీని కిందికి పెట్టుకోండి. ఆ వీడియో క్లిప్ ఉంటుంది కదా, దాని కిందికి పెట్టుకోండి. దీన్నే కాపీ చేసుకోండి, ముందర అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా మనం పెట్టాలి అది. ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది, చేంజ్ చేసుకోండి. దీన్ని కూడా దీని మధ్యలో పెడతాను. ఈ ఫోటో, 2 ఫోటో, దాంతోపాటు ఆ వీడియో క్లిప్ మధ్యలో పెట్టుకోండి. ఓకేనా, దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ 3 గ్రూప్ని మీరైతే సేమ్ రీప్లేస్ పెట్టి దీంట్లో వీడియో క్లిప్ కూడా యాడ్ చేసుకోండి, ఫైర్ వీడియో క్లిప్. ఓకే రైట్, యాడ్ చేసేసిన. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఎన్ని ఫొటోస్ అంటే ఒక 6 or 7 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని ఫోటో డిలీట్ చేసిన, నేను అవసరం కూడా లేదు, డిలీట్ చేసేయండి. ఒక 2 ఫొటోస్ ఉంచండి. ఈ స్టార్టింగ్లోకి ఒక ఫోటోకి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు 17 సెకండ్ దగ్గర ఇంకో ఫోటోకి ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది. అంటే లాస్ట్లో ఈ ఫోటో వేస్ట్ అయ్యలే, కానీ ఒకవేళ రీప్లేస్ పెడదామంటే పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఆ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ చేసి మిగతా ఫొటోస్కి 1 by 1 పేస్ట్ చేసేయండి. అయితే సెట్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే ఏం కాదు, అంతే. దాని తర్వాత సేవ్ ఐకాన్లోకి వెళ్ళి మీ క్వాలిటీ బెస్ట్ అవుట్పుట్లో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.